ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ తప్పుడు ప్రచారాన్ని చేయాలని, ప్రజల్ని అసత్యపు విషయాలతో తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయడం మీద ఈసీ సిఐడి చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీలు సమాజాన్ని, ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రాపర్ డైరెక్షన్లో నడిపించాల్సినటువంటి రాజకీయ పార్టీలే తప్పుడు సమాచారంతో తప్పుడు ప్రచారాలను చేయడం ఎంత నేరమో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఈవేళ సిఐడి దర్యాప్తు చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబే చెప్పాడు, ఇది జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తుల్ని కాజేయడానికి చేస్తున్నాడని. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ టైటిలింగ్ యాక్ట్ అవసరాన్ని, టైటిలింగ్ యాక్ట్ మేమే డ్రాఫ్ట్ చేశామని, ఇది ప్రధానమంత్రి చాలా ప్రాధాన్యత అంశం కింద చూస్తున్నారని చెప్పిన తర్వాత అతను ప్రజల ముందు తల వంచుకున్నాడు. ఈవేళ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 45 సంవత్సరాలు రాజకీయ జీవితం కలిగినటువంటి వాళ్ళు, అందులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక చట్టం తాలూకా లక్ష్యాల్ని సరిగా తెలుసుకుని మాట్లాడలేకపోవడము, కాకపోతే తెలుసుండి కూడా వక్ర మార్గాన్న ప్రజలకి మోసగించడం, ఈ రెండు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా చాలా నేరం అని, చాలా తప్పు. ఇది అసలు చాలా అవమానకరమైన విషయం అతనికి. ఇలాగ జరిగింది. ఈనాడు ప్రజలందరికీ చాలా క్లారిటీ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి చట్టం అని, ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి అవసరమైనటువంటి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ అంతా కంప్లీట్ అయితే కానీ చేయడానికి వీలుపడదు కనుక చేయమని మేము కోర్టులో కూడా మా తాలూగా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది, ప్రభుత్వ అభిప్రాయాన్ని. కోర్టు కూడా ఇది అమలు చేసినప్పుడు అప్పుడు అభ్యంతరాలు ఏమని ఉంటే దాని మీద విచారించవచ్చని చెప్పి దీన్ని క్లోజ్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నాను. నా డిమాండ్ ఇది. ఇలాగ తప్పుడు సమాచారాలతో ఏ ఒక్కరు ఇలా ప్రజలు తప్పుదారి పట్టించకూడదు. అది రాజకీయ పక్షాలకి వారి బాధ్యతలకు విరుద్ధమైనటువంటి పని ఇది. అంచేత నా డిమాండ్ అతను క్షమాపణ చెప్పాలనే కోరుతున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.